సరే మేము వెళ్ళిపోతున్నాం వదిన అని ధాత్రి అంటుంది. ధాత్రి, కేదార్ చాలా బాధగా బ్యాగులు పట్టుకుని బయటికి వస్తారు. కౌశికి వాళ్ళందరూ కూడా సాగనంపటానికి బయటికి రావడంతో యువరాజ్, నిషి, కాశీబూచి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇంట్లో నుంచి సడన్గా పొగలు వస్తూ ఉంటాయి. అరే ఏంటి ఇంట్లో నుంచి ఇంత పొగలు వస్తున్నాయి అని కౌశికి అంటుంది. అవును, ఎందుకు ఇంత పొగలు వస్తున్నాయి, ఇల్లంతా కూడా కాలిపోతున్నట్లు ఉంది అని కాశీబూచి టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో, మనమందరము ఇక్కడే ఉన్నాము, పిన్ని ఇంట్లోనే పోయింది కదా, పొగలేమో ఇలా వస్తున్నాయి అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటే, అవును అమ్మ ఇంట్లోనే ఉండిపోయింది కదా అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ పొగలంతా చూసేసి అమ్మ పక్షవాతం ఉందన్న సంగతి మర్చిపోయి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుందేమో. అమ్మ ఖచ్చితంగా మర్చిపోయి బయటికి వచ్చేస్తుంది. అమ్మ అలా రాకూడదు కాబట్టి నేను వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి, అమ్మకి ధైర్యం చెప్పాలి అని యువరాజ్ పరుగులు పెడుతూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే, యువరాజ్ ఆగు యువరాజ్ అని కేదార్ గట్టిగా యువరాజ్ని పట్టేసుకుంటాడు. ఎక్కడికి యువరాజ్, ఇంత పొగలు వస్తుంటే నువ్వు లోపలికి వెళ్తున్నావు, వద్దు అని నిషి, సుధాకర్ని కూడా యువరాజ్ని వెళ్లకుండా గట్టిగా పట్టుకొని ఉంటారు. అమ్మో ఇన్ని పొగలు వస్తున్నాయి, వీళ్ళందరూ బయట ఉన్నారు, ఇప్పుడు నా ప్రాణాలు పోతాయి అని వైజయంతి పరుగులు పెడుతూ అబ్బోడా అబ్బోడా అంటూ ధాత్రి వాళ్ళ ప్లాన్ ప్రకారమే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది. వైజయంతి అలా పరుగులు పెడుతూ బయటికి రావడంతో కౌశికి, సుధాకర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటబ్బోడా ఇంత పొగలు వస్తుంటే నన్ను ఒక్కదాన్నే లోపల వదిలేసి మీరందరూ ఇంత సంతోషంగా బయటికి వచ్చి నిలబడి ఉన్నారా? కాస్త ఉండి ఉంటే నా ప్రాణాలు పోయి ఉండేవి. నేను సమయానికి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకేమైనా ఉందా అని వైజయంతి ఇంకా అసలు గుర్తుకు చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉండడంతో, ఏంటి నేను ఇలా మాట్లాడుతుంటే మీరంతా తెల్ల ముఖాలు వేసుకుని అలా షాకింగ్గా చూస్తున్నారేంటి నా వైపు అని వైజయంతి అడగడంతో యువరాజ్, నిషి తల పట్టుకొని ఉంటారు. అంటే అత్తయ్య గారు, మీరు ఇన్ని రోజులు పక్షవాతంతో వీల్చైర్లో ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ బయటికి వస్తేను మేమందరం షాకింగ్గా చూస్తున్నాంలేండి అని ధాత్రి చెప్తుంటుంది. అప్పుడు వైజయంతికి అసలు విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. సుధాకర్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు.